మనం ఇందాక సెక్యులర్ అని మాట్లాడుకున్నాం. సెక్యులర్ అంటే అర్థం కూడా తెలియదండి ఈ దేశానికి. ఎంత దురదృష్టకరం. భారతదేశంలో భగవద్గీత అనే శ్లోకం మాట్లాడితే ఇంకా అది మతమేనా? శ్లోకం మాట్లాడితే మతమా? సుఖదుఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఆ నాలెడ్జ్ ఎక్వైర్ అనేది ఉందే, దానికోసం వెళితేనే పరమార్థం. కానీ ఆ వెళ్ళిన దానికి టైం పాస్. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు గంట సేపు మాట్లాడారు. అంటే అసలు భలే అద్భుతంగా మాట్లాడతారా అంటాడు. సరే నేను అద్భుతంగా మాట్లాడాడు ఆయన, ఓకే. ఆయన మాట్లాడిన దాంట్లో నీకు ఏది బాగా నచ్చింది, ఏది నోట్ చేసుకున్నావు అంటే బుర్రగొక్కుంటాం. వీళ్ళేంటంటే నింద వేయడానికి, మీరు నాకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పటం, ప్రూవ్ చేసే పని మీదే ఉంటాడే. అసలు యాటిట్యూడే దుర్మార్గం. ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు అని చెప్పే జ్ఞానం మంది. నీకున్న శక్తుల్ని పాజిటివ్ వేలో ప్రవేశపెడితే నువ్వు ఒబామా అవుతావు. నెగిటివ్ వేలో ప్రవేశపెడితే వాడు కాన్సన్ట్రేట్ చేశాడు, వాడు దుర్మార్గాన్ని చాలా ప్లాన్ చేశాడు, వాడు ఒసామా అయ్యాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏంటి ట్రెడిషనల్ శారీ, బుట్టలు, వెనకాల దేవుడు కృష్ణుడు అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు నేను మీకు ఒక మహానుభావుని పరిచయం చేయబోతున్నాను. ఈ జనరేషన్ ఆనిముత్యాన్ని కలవబోతున్నాం. ఆయన ఒక సంగీతం, ఆయన ఒక సాహిత్యం. పాడితే గంధర్వుడు, మాట్లాడితే మార్గదర్శకుడు. ఆయనే గంగాధర్ శాస్త్రి గారు. మరి ఆయన గురించి వింటుంటేనే ఇంత గొప్పగా ఉంటే, ఆయన గురించి తెలుసుకుంటే, ఆయనతో మాట్లాడితే, ఆయన పాటల్ని వింటే ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో రండి వెళ్ళి అనుభూతి చెందుదాం. గంగాధర్ శాస్త్రి గారు, నమస్కారం సార్. నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. మిమ్మల్ని ఈరోజు నా ప్రోగ్రాం ద్వారా కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ భగవద్గీతనే చూస్తున్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. శుభం భూయాత్. బుక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడగా నాకే ఓపెన్ చేసేయాలని ఉంటుంది. చాలా చాలా ప్రత్యేకమైన బుక్ అండి. మనం మనుష్యాణం సహస్రేషు అని అనుకుంటాం. ప్రపంచంలో ఎవడిగోల వాడిది. అలాంటి దీంట్లో జ్ఞానం కోసం, మంచిని ప్రపంచానికి పంచడం కోసం ఒక పక్కన అధ్యయనాలు, ఒక పక్కన ఈ దాన ధర్మాలను, ఛానల్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని భక్తి ఛానల్స్, కొన్ని మాత్రమే ఉంటాయి. అలా ఒక ప్రయత్నం, ఒక అద్భుతమైన ప్రయత్నం, జ్ఞానాన్ని ప్రపంచానికి పంచిపెట్టాలనే ఒక వ్యవస్థ. దీనికోసం దశాబ్దాలుగా కృషి చేసి వెలువరించిన భారతదేశంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్రింటెడ్ భగవద్గీత ఎవర్. ఇది 36,000 రూపాయలు ఖరీదు చేసే భగవద్గీత. సో దీనికి మనం దీన్ని స్టడీ చేస్తే అసలు ఏమిటి, ఇందులో ఏముంది ఏమిటని స్టడీ చేస్తే 36,000 చాలా తక్కువ అనిపిస్తుంది మనకి. ఇది చూడండి. ఇందులో దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరంటే శివకాశి, తమిళనాడులో శివకాశికి చెందిన శ్రీనివాస ఫైన్ ఆర్ట్స్ సంస్థ 250 ఏళ్ళు మన్నేలాగా రసాయన రహితమైన కాగితాన్ని దీనికోసం ఉపయోగించారు. ఈ కాగితానేమో ఫ్రాన్స్ నుంచి సేకరించిన కలపతో బ్రిటన్లో తయారు చేయించారు. దీన్ని పుస్తకం రూపకల్పనకి 25 దేశాల నుంచి వివిధ రకాల ముడి సరుకుల్ని దీనికోసం దిగుమతి చేసుకున్నారు. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ పుస్తకం ముద్రణకి సుమారు దాదాపుగా 100 కోట్లు ఖర్చు చేసే యంత్రాన్ని కొనుగోలు చేశారు. సో ఇటలీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పుస్తకం దీని కవర్ పేజీ రూపొందించారు. దీన్ని కూడా చూడండి. ఈ ఒరిజినల్ క్రిస్టల్స్ అన్నమాట ఇవన్నీ, ఈ ఎర్రగా కనిపిస్తున్నవన్నీ. దీనికోసం ప్రత్యేకంగా ఆర్టిస్ట్తో వేయించిన అద్భుతమైన పెయింటింగ్స్ ఇవి, కెమికల్ పెయింటింగ్స్ ఇవన్నీ. దేశంలో దీని తర్వాత ఇది మొత్తం తయారు చేయడం ఒకటే కాదు, దీని మీద దేశానికి సంబంధించిన చాలా గొప్ప వాళ్ళు దాదాపుగా 100 మంది పరిశోధకుల దీంతో ఇది రూపొందింది. ఇది ఒక శ్లోకం, దాని తాత్పర్యం ఇంగ్లీషు, హిందీలో కనిపిస్తుంది మనకి. శ్లోకమేమో హిందీ, దానికి ఇంగ్లీష్లో కూడా దాని తాత్పర్యం మళ్ళీ హిందీ, మళ్ళీ ఇంగ్లీషు, హిందీ, అట్లా 2 భాషల్లో జాతీయ అంతర్జాతీయ భాషల వాళ్ళకి ఇది చేరాలని రూపొందించిన గొప్ప పుస్తకం ఇది. మీకు అసలు కలర్స్ కూడా చూడండి, ఆ పెయింటింగ్స్ కానీ ఇదంతా గోల్డ్ ప్లేటెడ్. సో దీనికి 360 degrees మీ కింద ఉన్నది వ్యాసపీఠం లాగా చేశారు దీన్ని. అది తిరుగుతుంది ఇట్లా 360 degrees ఇలా తిరుగుతుంది. సో ఇలా ఇటు తిప్పి చూసుకోవచ్చు, అది తిప్పి చదువుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇది తప్పకుండా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో
దీన్ని మన భగవద్గీత ఫౌండేషన్ కొనుగోలు చేసింది. సూపర్. ఈ శ్లోకాలని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా ఏ ప్రయత్నాలు చేస్తున్నారు సార్? మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నామండి. దీనికి ఏంటంటే ముందు స్కూల్స్కి, చాలా స్కూల్స్కి, ఆంధ్ర తెలంగాణ చాలా స్కూల్స్కి వెళ్ళాం. అంటే దాన్ని ఈజీ వేలో చెప్పడానికి, ఈజీ వేలో చెప్తాం. దాన్ని చాలా జటిలమైన దీంట్లో చెప్తే అది ఎక్కదు. ఆ పిల్లల చేత ఈ శ్లోకాలు పలికించడం, శ్లోకాలు చెప్పి దాని అర్థం ఇది నాన్న, కృతజ్ఞత చెప్పాలి, ఫస్ట్ థ్యాంక్ గాడ్ అనాలి నువ్వు అన్నం తినేటప్పుడు. సుఖ దుఃఖే సమే కృత్వ అంటే నువ్వు సిన్సియర్గా చదువు. ఎందుకంటే పాపం తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించిందంతా నీ కోసమే పెట్టి, నీ ఆనందం కోసమే నువ్వు జీవితంలో పాస్ అయితే నువ్వు గొప్పవాడు అవుతావని తప్ప నీ నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళు చదివిస్తున్నారు. వాళ్ళకి మనం ఏమీ ఇవ్వలేము. కాబట్టి నువ్వు బాధ్యతగా చదువుకోవాలి. ఆ చదువుకునే పీరియడ్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ర్యాంకుల కోసం చదవద్దు, జ్ఞానం కోసం చదువు. జ్ఞానం కోసం చదవటం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలోకి వెళ్ళిపోయే లోపల, నువ్వు డిగ్రీకి వెళ్ళాక వెనకొచ్చే ఇంటర్మీడియట్ స్టూడెంట్కి వాడికి ఏదైనా డౌట్ వస్తే చెప్పగలగాలి. నేను అప్పుడెప్పుడో చదివి మర్చిపోయాను లేరా అని అంటే నువ్వు ముక్కును పట్టుకుని చదివావని అర్థం, ర్యాంకు కోసం చదివావని అర్థం, మార్కుల కోసం చదివావని అర్థం, నాలెడ్జ్ కోసం చదవలేదన్నమాట. అట్లా సిన్సియర్గా చదువు ప్రతి సబ్జెక్టు. మాకెప్పుడో చిన్నప్పుడు 10th క్లాస్లో మాకు చెప్పిన అంబేద్కర్ పాఠం ఇవాటికి గుర్తుంది. ఆయన అంత అద్భుతంగా చెప్పాడన్నమాట. బిఆర్ అంబేద్కర్ ఈజ్ ఎ గ్రేట్ పేట్రియాట్, క్రూసైడింగ్ ఫైటర్ అగైన్స్ట్ సోషల్ రిలీజియస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇంజస్టిసెస్. హీ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. Maintaining democracy is a lucid exposition of Dr. Ambedkar's views on democracy and what we should do to preserve it. అని చెప్పిన ప్రతి పేర అట్లా ఇంజెక్ట్ చేసేట్టుగా దాని అర్థం చెప్పేవాడు. అంత ఇంప్రెసివ్గా చెప్పాడు, అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్పేవాడు. సో వాళ్ళు చెప్తున్న టీచర్లో సిలబస్ పూర్తి చేయాలనే ఇంటెన్షనే తప్ప, ఆ ర్యాంకులు గొడవే తప్ప ప్రతి వాళ్ళకి నాలెడ్జ్ పోర్ చేయాలనే ఇది టీచర్లో కూడా తగ్గిపోతుంది. సో ఇవన్నీ టీచర్లకి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కలిపి చాలా చోట్లకి వెళ్తుంటాం. ఒక క్లాసెస్ లాంటిది, ఒక మోటివేషన్ స్పీచెస్ లాగా. సో ఆంధ్ర తెలంగాణ చాలా కాలేజెస్కి వెళ్ళాం, యూనివర్సిటీస్కి వెళ్ళాం. సో పిల్లలకి స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నాం. ఇది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే మనం స్టేజెస్కి, తర్వాత వీటిలో ఏమంటాం, ఈ కార్తీక వన భోజన మహోత్సవాలు అక్కడ వాళ్ళకి చెప్పాలి. అక్కడ పేరెంట్స్ వస్తారు, అక్కడ స్టూడెంట్స్ వస్తారు. తర్వాత జిమ్స్లో పెట్టుకోమని చెప్తున్నాం. ఇప్పుడు మనం పాడిన ఈ భగవద్గీతని చాలా కంపెనీస్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మనం తయారు చేసిన సంపూర్ణ భగవద్గీత. వరల్డ్స్ మ్యూజికల్ ఎంటైర్స్ ఆల్ ది 700 శ్లోకాస్, వరల్డ్స్ ఫస్ట్ మ్యూజికల్ భగవద్గీత విత్ తెలుగు మీనింగ్. నెక్స్ట్ ఇంగ్లీష్ మీనింగ్తో వస్తుంది, నెక్స్ట్ హిందీ మీనింగ్తో వస్తుంది. సో దీన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు విత్ సాక్రెడ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఏదో రెడ్డి ల్యాబ్స్, విత్ ఐటీసీ, అట్లా వాళ్ళు వేసుకుని న్యూ ఇయర్ గిఫ్ట్స్గా వీటిని ఇవ్వచ్చు. ఏదో పనికిరాని గిఫ్ట్ ఇచ్చే బదులు ఇట్లాంటి గిఫ్ట్లు ఇవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు భగవద్గీత ప్రచారం చేసిన వాళ్ళు అవుతారు. ప్రచారం చేయటం వల్ల ఇది పరమాత్ముడే అనుగ్రహించిన ఆస్తి కాబట్టి దీన్ని కాపాడుకున్నందువల్ల వాళ్ళకు వచ్చే ఫలితం అపారం, అందులో డౌటే లేదు. రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంత చ సిద్ధ సంఘాహ, భగవద్గీతలో ఒక శ్లోకం అది. ఇప్పుడు అలాంటివి ఇంట్లో ఒక వైబ్రేట్ అవుతుంది అనుకోండి, ఈ భగవద్గీత శ్లోకాలు వైబ్రేట్ అవుతుంటే చెడు, ఇంట్లో ఉన్న చెడుకు తొలగిపోయి మీరు బోడంత శాంతి లభిస్తుంది. భగవద్గీత సర్వవిధ సోపాన మార్గం. అన్ని రకాలుగా మీరు ఉన్నతమైన అభివృద్ధికి మీరు చేరుకోవాలంటే భగవద్గీత శ్రవణం, భగవద్గీత పఠనం, భగవద్గీత ఆచరణం. ఇంకా అండర్లైనింగ్ పాయింట్ చెప్తున్నాం, భగవద్గీత ఈజ్ నాట్ ఎ రీడింగ్ బుక్, ఈజ్ అనుష్ఠించవలసిన పుస్తకం ఇది, ప్రాక్టీసింగ్ బుక్. సో ఇంత ఆస్తిని దీన్ని ఇతరులకి పంచిపెట్టడం ద్వారా సంస్థలు కూడా ఇటు ఫౌండేషన్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మన ఫౌండేషన్కి 80G స్టేటస్ కూడా ఉంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్టేటస్. సో ఇటు ఫౌండేషన్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. భగవద్గీత ప్రచారం 2 రకాలుగా జరుగుతుంది. సో అట్లా అందరికీ యూత్కి మీరు కారులో వినండి, మీరు ఇంట్లో వినండి, మీ పనులు మీరు చేసుకుంటూ వినండి, దీన్ని ప్రచారం చేయండి, అలా చెప్తున్నాం. ఇంకా భగవద్గీతని మనం రాబోయే రోజుల్లో దీన్ని భగవద్గీతను మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ మన వాళ్ళు ఉన్నారు, ఇతరులు కూడా దీన్ని విని ఆనందిస్తున్నారు. హౌ యూ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ, అసలు ఏం చెప్పారు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏది బెస్ట్ వే టు రీచ్ యువర్ గ్రేటెస్ట్ డెస్టినేషన్ వితౌట్ స్ట్రెస్. మనం ఆనందం అంటున్నాం, మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందంతో పాటు స్ట్రెస్ కూడా ఉంది. ఏది అటాచ్మెంట్ లేకుండా చేస్తే, అటాచ్మెంట్ లేకుండా పనిని త్రికరణ శుద్ధిగా చేస్తే ఈ స్ట్రెస్ ఉండదు, ఆనందం ఉంటుంది. ఇది భగవద్గీత చెప్తుంది. దాన్ని ప్రాక్టీస్ బాగా చేయాలి. దీన్ని ఏంటంటే మంచి పాటలతో మనం ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. అదేంటంటే మీ ఊరికి మీరు పిలిస్తే ఒక శిబిరం ఏర్పాటు చేద్దాం. వేసవి శిక్షణా శిబిరాల్లాగా ఈ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసుకుందాం.
ఈ శిక్షణా శిబిరాల్లో ప్రధానంగా ఏంటంటే ఘంటసాల పాట, అన్నమయ్య కీర్తన, భగవద్గీత, ఈ మూడిట్లో ఏముందంటే ఘంటసాల పాట అందులో సంగీతం ఉంది, అన్నమయ్య కీర్తన అందులో సాహిత్యం ఉంది, భగవద్గీత అందులో కావాల్సినంత జ్ఞానం ఉంది. ఈ మూడు నేర్పించవలసిందే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అదే ధీరగుణం. చాలా గొప్ప స్టేట్మెంట్స్ ఘంటసాల గారి పాటల్లో. మంచి మంచి జీవితం ఉంటుంది. సో ప్రతిదీ నో పెయిన్స్ నో గెయిన్స్, కష్టపడు, సంపాదించిన దాన్ని నీతో పాటు ప్రపంచానికి కూడా ఖర్చు పెట్టు. అది ఆ పాట ముఖ్యోద్దేశం. ఏదైనా లక్ష్యం చేరుకునేంత వరకు అవిశ్రాంతంగా దానికోసం పోరాడు. అన్నమయ్య కీర్తన ఎంత అద్భుతమైన భాష. జగడపు చనవుల జాజర, అది బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, నిండార రాజు నిద్రించు నిద్రయును ఒకటే, అండనే బంటు నిద్ర అదియును ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. 500 సంవత్సరాల క్రితం జాతిని ఇంతకంటే అసలు అంటే కుల మత వర్గ విభేదాలు లేకుండా, వయోవర్గ విభేదాలు లేకుండా, వీటన్నిటికీ అతీతంగా చెప్పబడిన ప్రీచెస్ అండి. ఒక్కొక్కటి జీవన వేదాలు ఇవన్నీ. సో ఇవన్నీ అన్ని వర్గాల వాళ్ళకి వెళ్ళాలి. కాబట్టి ఈ పాటల రూపంలో మనం ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. రెండవది ఇట్లా శిబిరాల రూపాల్లో ప్లాన్ చేస్తున్నాం. పాటల రూపంలో మధ్యలో ఘంటసాల గారి పాటలు పాడుతూ, మంచి పాటలు పాడుతూ, అన్నమయ్య కీర్తనలు పాడుతూ, మిగతా సినిమాల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సందేశాత్మక పాటలు పాడుతూ, మధ్యలో భగవద్గీత శ్లోకాలతో ఇన్ జనరల్ యూనిక్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అంటే ఛాందసమైన పూర్తిగా భగవద్గీతే అనే అంటే స్వామీజీల మార్గంలోనే కాకుండా, నేను స్వామీజీని కాదు, సైమల్టేనియస్గా భగవద్గీతని ఒక అంకుల్ చెప్పినట్టుగా, మన ఇంట్లో మన నాన్న చెప్పినట్టుగా, మన ఇంట్లో మన తాత చెప్పినట్టుగా, మన ఇంట్లో మన అన్న చెప్పినట్టుగా, అట్లా ఎంటర్టైనింగ్గా పిల్లలకి నేర్పించడం. ఇంకా గురువుకి శిష్యుడికి మధ్య డిస్టెన్స్ ఉండకూడదు. అట్లా భగవద్గీత యూనిక్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అట్లా చాలా దేశాలు వెళ్ళాం. ఎవరైనా కూడా మనల్ని ఆహ్వానించవచ్చు. మన ఫౌండేషన్ ద్వారా మన ఇటు వాళ్ళకి ఫౌండేషన్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఇటు వ్యవస్థని ఒక మంచి వ్యవస్థ నిర్మించే ప్రయత్నంలో భాగస్వామ్యం వహించిన ఫౌండేషన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. తర్వాత ఊరూరా మనం గీతా మందిరాలు నిర్మించాలనే లక్ష్యం ఉంది. భగవద్గీత యూనివర్సిటీ నిర్మించాలనేది పరమ లక్ష్యం. సో ఆ యూనివర్సిటీ ద్వారా ఏమిటంటే ఇక్కడ ఈ మన దేశానికి ది పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఇండియన్ కల్చర్, మన దేశం సంస్కృతి ఏమిటి, ఎంత గొప్పది. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. అది భారతదేశంలో దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుందంటే ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఏమంటారు యాక్టివిటీస్, ఆల్ ది ఐడియాలజీస్ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ భగవద్గీత. ఒక్కొక్కటి నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే, జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఇంకొకటి లేదు. కాబట్టి నువ్వు జ్ఞానివిక అంటుంది భగవద్గీత. అంటే ఆ జ్ఞానం అంటే తార్కిక శక్తి. జ్ఞానం అంటే నిన్ను నువ్వేమిటో ఆలోచించుకునే శక్తి. జ్ఞానం అంటే అవతల వాడిని కూడా అంచనా వేయగలిగే శక్తి. జ్ఞానం అంటే లోకహితం కోసం ఏం పనులు చేయాలో ఊహించగలిగే శక్తి. జ్ఞానం అంటే మనం ఎదగడంతో పాటు మనతో పాటు లోకం కూడా ఎదగలిగితేనే అందరం హ్యాపీగా ఉంటాం అని ఆలోచించగలిగే శక్తి. ఇది జ్ఞానం. సో ఇది భగవద్గీత ఈ చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు అందరికీ రీచ్ అవుతుంది అనుకోండి. దాన్ని పంచిపెట్టడం అప్పుడు ఇంత జ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు ఇంకొకరిని మోసం చేసే అవకాశం ఉంది. పొలిటీషియన్స్ ఎప్పుడు మీకు మందు బాటిల్ ఇస్తా, డబ్బు ఇస్తా, ఓటు వేయండి అని వాడు వీళ్ళని మోసం చేసే అవకాశం లేదు. ఏంటంటే మీరు ముక్కును పట్టుకుని చెప్పేస్తున్నారు మాకేం బొరకెక్కట్లేదని స్టూడెంట్స్ టీచర్ అనే అవకాశం లేదు. జ్ఞానం ఉంటే ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. సో అట్లా ఎవడు కరెక్ట్గా చేస్తున్నాడో లేదో తెలుస్తుంది. నువ్వు 5 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తే మాకేంటి, మాకు నువ్వేమి ఇచ్చావనేది ఇంపార్టెంట్. అందుకని ఈ దేశంలో చచ్చేంత వరకు రిజర్వేషన్స్ ఉన్నాయనుకోండి, ఇక డేంజరస్. అది దేశం ముందుకు వెళ్ళదు, రిజర్వేషన్ వ్యవస్థ వల్ల వెళ్ళదు. మీరు మోడీ ఇతరదే మనకు ఫేస్బుక్లో చాలా చోట్ల ట్రావెల్ అయిన ఒక సీరియస్ కంటెంట్ అది. మీ దేశం ఎందుకు ఇలా ఉంది, మా దేశం ఇంకా 68 ఏళ్ళు దాటిన తర్వాత కూడా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, మీరు డెవలప్డ్ స్టేజ్లో ఎలా ఉన్నారని మోడీ ఒబామాని అడిగినట్టు ఇది అడగకపోయి ఉండొచ్చు. ఒక మంచి చిన్న ఆలోచింపజేసే థాట్ అనమాట. ఆయన ఏమన్నాడంటే, ఏం లేదండి మోడీ గారు, ఇది చాలా చిన్న విషయం. ఇది మా దేశంలో డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, మీ దేశంలో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు. అందుకని రిజర్వేషన్ ఎత్తేసుకోండి, ఎవరికి టాలెంట్ ఉందో వాడిని అంతే. మిగతా వాడు టాలెంట్ కోసం ప్రయత్నిస్తాడు. టాలెంట్ ఉన్న వాడికి అవకాశం ఇస్తే ఇంకొక టాలెంట్ కోసం ప్రయత్నిస్తాడు. అవకాశం ఇవ్వడం తప్పు కాదు. రిజర్వేషన్ అంటే ఏంటంటే అవకాశం వరకే ఇవ్వు,
పాపం వాడు అవకాశం డబ్బు కారణంగా ఈ దేశంలో రెండేనండి, ఉన్నవాడు లేనివాడు ఆర్థికంగా అంతే. మానసికంగా దుర్బలుణ్ణి కనుక ఎంకరేజ్ చేసేసామనుకోండి, వాడు ఒక ఇంజనీర్ వ్యవస్థలో ఉంటే ఏమైపోతుందండి, బిల్డింగ్లు ఏమైపోతాయి. వాడు ఒక డాక్టర్స్ వ్యవస్థలో ఉన్నాడు అనుకోండి, ఏమైపోవు, డయాగ్నోస్ సరిగ్గా చేయడు. నా భార్యని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాను, తను చాలా టెన్షన్ పడుతోంది. ఈ నిద్రలో ఉదయం లేచిన తర్వాత అసలు ఏది పట్టుకున్నా పట్టు ఉండట్లేదు. ఇది అసలు దేనికి సంబంధించింది. ఆయన చూసి ఒకసారి సీనియర్ మోస్ట్ కూడా ఆయన స్కాన్ చేస్తే కానీ తెలియదు ఆయనకి, అంత సీనియర్ మోస్ట్. వెళ్ళి ఎంఆర్ఐ చేసి రమ్మన్నాడు. 10,000 మనకి అనిపిస్తుంటుంది, వాడికి అలా అనిపిస్తుంటుంది. 10,000 అనగానే వచ్చేసాడు దోచండి అన్నట్టుగా ఉంటుంది వెళితే. అది తెలుసుకోవడం జ్ఞానం. ఇలాంటివన్నీ కనుక నేర్చుకుంటే హాస్పిటల్స్ కూడా పాపం పేదవాడిని కానీ మామూలు వాడి డబ్బు ఎంత కష్టపడితే వస్తుందండి. ఎలా దోచేస్తున్నారు తెలుసా అండి. నాడి పట్టుకుంటే చెప్పే దేశం ఇది. మొత్తం నాడి పట్టుకుని కళ్ళు మూసుకుంటే స్కాన్ చేసేసిన దేశంలో స్కాన్ చేస్తే కానీ ఏవి నాడి పట్టుకోము, స్కాన్ చేస్తే కానీ ఏది తెలియని స్థితిలోకి అంత బద్దగస్తులు అయిపోయాం. కాళ్ళు కీళ్ళు కళ్ళు ఒళ్ళు దానికి సెపరేట్ డాక్టర్స్. ఏమి ఇదే ప్రాక్టీసింగ్ అంటే, ఇదే నాలెడ్జ్ అంటే, ఇదే మేధాశక్తి అంటే. ఇందులో కూడా మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఉంటే వాళ్ళకి వార్నింగ్లు వస్తాయి. నువ్వేంటి ఈ మధ్యన ఏం స్కానింగ్లు ఏం రాయట్లేదు కాబట్టి మా హాస్పిటల్ నుంచి డిస్మిస్డ్. ఏంటంటే 4 రోజులు మీరు మెడ కింద దిండు తీసేసి పడుకోండి, సెట్ రైట్ అయిపోతుంది అన్నాడు ఆయన. దిండు తీసేసి పడుకుంటే సెట్ రైట్ అయిపోయింది ఒకడికి. నేను ఇప్పుడు చెప్తున్న డాక్టర్ ఏంటంటే స్కాన్ చేసి రమ్మన్నాడు. 10,000 కొట్టి స్కాన్ చేస్తే ఓకే, అయితే మీకు ఈ వెన్నుపూస దగ్గర మీకు ఇది స్పాండైటిస్ ప్రాబ్లం, ఇక్కడ 3వ పార్ట్ ఉంటుంది, దాంట్లో 3వ దానికి ఏదో చెప్తారు, అక్కడ మీకు ఏదో అక్కడ పట్టేసింది, ఈ టాబ్లెట్స్ వాడండి తగ్గిపోతుంది అన్నాడు. అలా 9 సంవత్సరాలు వాడేవండి, తగ్గల. ప్రాబ్లం అలాగే ఉంది, లాభం లేదని ఇంకో డాక్టర్కి వెళ్తే ఇది అసలు స్పాండిలైటిస్ అని ఎవరు చెప్పారు మీకు, నాన్సెన్స్, ఇది స్పాండిలైటిస్ కాదు, ఇక్కడ చిన్న నరం ఇక్కడ మనం ఇది తీద్దాం, స్కాన్ చేద్దాం అన్నాడు. స్కాన్ చేసిన తర్వాత అది కరెక్ట్, నేను ఏదనుకున్నానో అది కరెక్ట్, ఇక్కడ నరాల ఒత్తిడి ఇక్కడ ఏర్పడింది, ఒకదాని మీద ఒకటి ఎక్కింది, అందుకని మనం ఇక్కడ చిన్న ఆపరేషన్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు వీడేం చదివాడు, వాడేం చదివాడు అంటే 9 సంవత్సరాల పాటు దేనికి వాడకూడదో దానికి మందులు వాడేసాం, దేనికి వాడాలో దానికి వాడలేదు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశాడు ఈయన. ఇట్లా నిజమైన ప్రభుత్వాలు ఎప్పుడో తెలుసా అండి, ప్రభుత్వ వ్యవస్థలో, ప్రభుత్వ రంగ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలు, ముఖ్యమంత్రితో సహా వాళ్ళ బిడ్డలు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేసినప్పుడు నిజమైన ప్రభుత్వం. సిగ్గుందా మీ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో చదివించి మిగతా లేని వాళ్ళు నీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ అంటే నీ స్కూల్లో చదవటానికి ఉన్నవాడు ఇష్టపడట్లా, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనుకోవటంలా, నీకు సిగ్గుందా? అది నిలదీయాలి పాలకుల్ని. నీ పిల్లల్ని ఇంకో చోట, ఇంకొక పిల్లల్ని నీ చోట చదివించడం అనేది అవమానం అని నువ్వు ఫీల్ అయినప్పుడు అద్భుతమైన వ్యవస్థ ఏర్పడుతుంది. క్వాలిటీ అంటే నువ్వు ప్రైవేట్కి పంపిస్తావా, క్వాలిటీ అంటే వైద్యం వేరే దేశాలకు పంపిస్తావా? ఎంత సిగ్గుచేటను. మన దగ్గర అంతా మన దగ్గరే ఉంది అని అనుకోవాలి, అలా ఏర్పాటు చేయగలగాలి. అది దేశం. సో అట్లా ఇది చదివితే ఏమొస్తుందంటే నేను అసలు సమాజంలో ఉన్న అన్ని రంగాల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఏంటంటే ఒక హీరో డైలాగ్ మనం మాట్లాడుకున్నాం, మహేష్ బాబు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది జీవితంలో ఒక్కొక్క రంగంలోకి వెళ్లే ముందు ఒక 1 hour భగవద్గీత స్పీచెస్ ద్వారా చెప్పగలిగితే అప్పుడు జీవితం అంటే ఉద్యోగం అనే జీవితంలోకి వెళ్తున్నప్పుడు ఎంత బాధ్యతాయుతమైంది అది అప్పుడు తెలియాలన్నమాట. ఇది ఓహో, జీవితం ఇంత విశాలమైంది, ఎంత అద్భుతమైంది, ఇంత అందమైంది, ఇంత క్షణికమైంది. మనం వెళ్ళిపోయే లోపల ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి. జీవితం అనేది వ్యాపారం కాదు, ఇప్పుడు వ్యాపారం అయిపోయిందండి. అది అత్యంత దురదృష్టకరం. వ్యాపారం అయిపోయింది ఇప్పుడు. ఒకవైపు భగవద్గీత గురించి మీరు ఇంత పోరాడుతుంటే, జనాల్లోకి తీసుకెళ్లాలని ఇంత ప్రయత్నిస్తుంటే, దీన్ని యాంటీ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. సపోజ్ జాకిర్ నాయక్ లాంటి వాళ్ళని తీసుకుంటే భగవద్గీత అనేది ఒక రబ్బిష్ అని మిస్గైడ్ చేస్తున్నారు, ఇది కాదు, చదవద్దు అని కూడా చెప్తున్నారు. సో అలాంటి స్టేట్మెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇది భారతదేశం ప్రపంచానికి చెప్పింది నేను ఎక్కడో చోట కూడా విన్నా. అసలు హిందూయిజానికి మా పేరు పెట్టిందే వేరే దేశం వాడు, లేకపోతే మీకు అసలు ఉనికి కూడా లేదు, నాన్ సెన్స్ అనమాట. ఇవన్నీ ఎవరికి చెప్పగలరంటే అజ్ఞానులకి మాత్రమే చెప్పగలరు. నోట్ దిస్ పాయింట్. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్పలేరు. మనం చెప్తుంది కూడా
ప్రతి చోటకి ప్రచారం చేసే ఉద్దేశంలో అసలు ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. హిందూయిజం అంటే ఏమిటి అని. దీని పేరు హిందూయిజం కాదు, సనాతన ధర్మం. దీని అసలు పేరు సనాతన ధర్మం. నువ్వు పెట్టుకున్నావు హిందూయిజం అని. అత్యంత దురదృష్టవశాత్తు భారతదేశానికి ఇండియా అని పెట్టేశావు నువ్వు. ఇది భారత్, మేరా భారత్ మహాన్. భరత వంశీయులకు పితామహుడెవడు? శంతనుడు. అది దేశం. ఇది ఇవ్వడం తెలిసిన దేశం. ధర్మం ఎప్పటికైనా రక్షించబడుతుంది, దుర్మార్గం ఎప్పటికైనా నశించబడుతుంది, దునుమానపడుతుంది అని చెప్పిన దేశం ఇది. ప్రపంచంలో సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్న దేశం ఇది. ప్రపంచంలో మానవులందరి ఆనందాన్ని కోరుకున్న దేశం ఇది. శాంతి శాంతి శాంతి, ప్రపంచ శాంతిని కోరుకుని. ప్రపంచంలో మిగతా దేశాలన్నీ ప్రపంచ శాంతి పేరుతో సంవత్సరానికి ఒక్కరోజు స్పెండ్ చేస్తాయి. మనం ఆహార దిశలో దానికోసమే స్పెండ్ చేస్తాం. అశాంతస్య కుత సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది అని చెప్తున్నాం. శాంతి దేనివల్ల వస్తుంది? త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్లే శాంతి లభిస్తుంది. త్యాగం అంటే ఏంటి? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? పని చేసిన దాని ఫలితాన్ని నాన్న కాదు, మొత్తం ప్రపంచంతో అనుభవించండి. నేను ఒకటి కనిపెడతా, మీరందరూ ఆనందించాలి అంతే. తండ్రి బయటికి వెళ్ళి మొత్తం సంపాదించి తీసుకొచ్చి ఫ్యామిలీకి పెట్టి మీరందరూ తినండి నాన్న అని ఎలా చెప్తున్నాడో, మనం లోకానికి తండ్రి అయిపోయి ప్రపంచం అంతా పంచిపెట్టేసే స్థితికి ఎదగాలని చెప్పిన దేశం ఇది. ఇందులో నువ్వు నేను అనే భేదం లేదు, మన అనేది మాత్రమే ఉంది భారతదేశంలో. ఇలాంటి దేశంలో, ఈ దేశం ఐడియాలజీ తెలియని ఐడియాలజీ తెలియని అమాయకులు ఎవరైతే ఉంటారో, ఈ దేశం అస్తిత్వం అంటే ఏంటో తెలియని అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే వీళ్ళు ప్రబోధించగలరు. హిందూయిజం కాదండి దీని పేరు. మీకు అందుకనే మీరు మిగతా ప్రపంచం అంతా చూస్తే ఈ రెఫరెన్స్లు చెప్పరు వాళ్ళు. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, అమెరికాలో పుట్టిన క్రిస్టియన్ డేవిడ్ ఫ్రాలే, అతని పేరు మార్చుకున్నాడు వామదేవ శాస్త్రి అనే పేరుతో. అతను అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయానికి సంస్కృత పండితుడు, ఆచార్యుడు, అతను ప్రొఫెసర్. అతను హిందూయిజం అనే పుస్తకం రాశాడు, చదవండి మీరు. మిగతా ప్రపంచం ఎలా? భారతీయ వాంగ్మయం, ప్రపంచ వాంగ్మయం, భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైన అయినట్టు కాదు అంటున్నాడు ఎడ్విన్ ఆర్నాల్డ్. ఎక్కడ? జర్మనీయుడు. నువ్వెవడరా ఈ దేశం గురించి మాట్లాడడానికని? తరగని సంపదలు ఈ దేశంలో. తెలియని వాడిని నువ్వు ప్రభావితం చేయగలవు, తెలిసిన వాళ్ళని ఎవరు చేయలేవు. అయితే తెలిసిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి పోరాడరు. ఎందుకంటే ఈ దేశానికి ఒక జ్ఞానం ఉంది. అదేంటంటే ఈ దేశం ఒకడు ఇంకోటితో మాట్లాడాలంటే సమవుజ్జితోనే మాత్రమే మాట్లాడతాడు. నువ్వు అజ్ఞానాన్ని ప్రభావితం చేయగలవు. ఈ దేశంలో జ్ఞానులు నీ దగ్గరకు వచ్చి కూర్చోరు. నువ్వు ఎంత అజ్ఞానంలో ఉన్నావో, నువ్వు పూర్తిగా చదువుకోవడం అంటే అర్థమైంది తెలుసా అండి? దాని తత్వం ఏమిటో బోధపడేంతగా చదువుకోవటం, ఊరికే శ్లోకం చెప్పేయటం కాదు. నువ్వు అలా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడితే ఈ లోకం ఇంకొకటి, ఎవడు ఏ రూపంలో ఈ దేశాన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నించినా ఈ దేశంలో యొక్క హిందుత్వాన్ని, ఇప్పుడు హిందుత్వం అంటున్నావు, అదే పదం కనుక ఉపయోగించాలి మనం అనుకుంటే, హిందుత్వాన్ని ఎవడు ఏమీ చేయలేడు. కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులకు ఉంది. హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఉండే వీళ్ళందరినీ కలిపి ఒక మాట ఏదో ప్రయోగించాలని చెప్పి ఆంగ్లేయులు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, వీళ్ళ సింధూస్ అంటూ అది కాలక్రమేణా హిందూ అయింది. అంతేకాని హిందూ శబ్దం అసలు ఇక్కడ వేదాల్లో లేదు. ఇక్కడ ఉన్నది ధర్మం మాత్రమే. ఇందాక చెప్పాను, ధ్రియతే అనేనైతి ధర్మం అంటే నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు చేసే పని సార్వజనీనంగా ఆనందించబడితే అట్టి మార్గం పేరు, అట్టి పని పేరు ధర్మం. ఈ ధర్మబద్ధమైన జీవితం గడపంటారు. నువ్వు ఏ పని చేసినా సర్వులు నిన్ను బ్లెస్ చేయాలి. భలే పని చేశాడు అనాలి. అందరూ ఒకటికి నచ్చి ఒకటి నచ్చకపోవడం అనేది ఉండకూడదు. సో అలాంటి ధర్మం ఏంటో చెప్పిన భారతదేశం ఇది. దీని పేరు సనాతన ధర్మం. సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది. నిత్యమైంది, శాశ్వతమైంది. ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పటికైనా ఉంటుంది. ఎవరు స్థాపించోడో తెలియదు, ఎప్పటికైనా నిలబడుతుంది. అది ఈ ధర్మం. ఇది ఇంకోటి ఏంటంటే, మిగతా మతాలకి ఎవడో ఒక నాథుడు ఉన్నాడు, దానికి ఒక చీఫ్ ఉన్నాడు. ఇక్కడ ఎవడు చీఫ్ లేడు. మతం అంటే ఒకటి చేత స్థాపించబడింది, ఇది ఎవరి చేత స్థాపించబడింది కాదు. అందుకని ఇక్కడ నీ కల్తులో లాగా ఎక్కడైనా దెబ్బ తగిలితే అక్కడి నుంచి మొత్తం పైనుంచి ఎవడో వచ్చి వాడు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి నేను ఏదో అవమానించే స్థితికి తీసుకెళ్లే అంత స్ట్రక్చర్ ఇక్కడ లేదు. ఈవెన్ తిరుపతి దేవస్థానం కూడా మేము లాస్ట్ ఇయర్ తిరుపతి దేవస్థానానికి ఒక విజ్ఞప్తి చేశాం. ఇక్కడున్న మీరు సంస్కృతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనే ఒక వింగ్ ఉంది భారతదేశం మీద. వాడెవడో యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు ఎవరికి హాని కలిగించకుండా బతుకుతామండి. అందరికి ఇదొకటి. రెండవది, అందరికీ ఆనందం కలిగించేలా బతుకుతాం. అది భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతిలోనే సంస్కారం ఉంది. అసలు మీకు సంస్కృతం అంటే ఏంటి తెలుసా అండి? సంస్కృత భాష. సంస్కృతం అనేది భాష. ఎవరి భాష? దేవనాగర భాష. దేవనాగర భాష అంటే ఎవరు మాట్లాడుకునే భాష? దేవతలు మాట్లాడుకునే భాష. దేవతలు స్వార్థం కోసం మాట్లాడుకోరు, వాళ్ళు లోకం కోసమే మాట్లాడతారు. దేవతల స్థానం ఎక్కడిది? లోకం కోసం. వాళ్ళు ఏది మాట్లాడినా అది లోకహితం అవుతుంది, జన శాసనం అవుతుంది.
కాబట్టి ఈ హిందూయిజం అనే ఈ కల్ట్ మీద కనుక ఎవడన్నా దెబ్బేస్తే వెంటనే ఖండన, వెంటనే తీవ్రమైన చర్యలు ఈ దేశం నుంచి రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఒక పెద్ద వ్యవస్థ మీద ఉంది. అది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి తీసుకోండి అంటే అది కూడా దురదృష్టవశాత్తు గవర్నమెంట్ చేతుల్లో ఉండటం కారణంగా గవర్నమెంట్ ఏమో సెక్యులర్. మనం ఇందాక సెక్యులర్ అని మాట్లాడుకున్నాం. సెక్యులర్ అంటే అర్థం కూడా తెలిసేదండి ఈ దేశానికి. ఎంత దురదృష్టకరం. భారతదేశంలో భగవద్గీత అనే శ్లోకం మాట్లాడితే ఇంకా అది మతమేనా? శ్లోకం మాట్లాడితే మతమా? సుఖదుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖాలని, లాభాలాభాలని, జయాపజయాలని సమంగా తీసుకుని జీవితం అనే యుద్ధంలోకి నువ్వు కనుక బయటకు ప్రయాణిస్తుంటే నీకంతా సుఖమే, నీకే పాపం అంటదు అని చెప్తోంది. ఎవరికి? హిందువులకి మాత్రమేనా? ఇది సార్వజనీనం కదా. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది ఇంకొకటి లేదు. కాబట్టి జ్ఞానివిక అంటోంది. ఎవరిని? అర్జునుడిని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళికి. అందుకని కదా ఎడ్విన్ ఆర్నాల్డ్ రెస్పాండ్ అయింది. అందుకని కదా అతను డేవిడ్ ఫ్రాలే అనే పేరు తీసేసుకుని వామదేవ శాస్త్రిగా ప్రపంచంతో భగవద్గీత ద్వారా సంభాషిస్తోంది. పాపం అజ్ఞానుల్ని, అమాయకుల మీద తాండవం చేయటం కాదు, జ్ఞానుల మధ్యలోకి వచ్చి మీరు మాట్లాడాలి. తెలిసిన వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, ఆచరించే వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, పీఠాధిపతుల దగ్గరకు వచ్చి మాట్లాడాలి. దాని అంతరార్థం ఏంటి తెలుస్తుంది. భగవద్గీత పైన అర్థం కాదండి. మనకి దండం దశగుణం భవేత్ అని ఒక సూక్తి ఉంది. మీకు భారతీయ సంస్కృతి ఎంత ఉదాత్తమైందో చెప్పే శ్లోకం ఇది. ఇక్కడ ఎవడు మాట్లాడినా మానవుల గురించి మాట్లాడతారు. ఇమే ప్రజాహ ఇతిమే మతః. మతం అంటే యాక్చువల్గా సంస్కృత పదం అండి. మీకు మధ్యలో జరిగిన అన్యాయం చూడండి. ఒకటి ఎలా ఉంటుందంటే, మతం అనే పదం వాడాం. మతం ఎక్కడిది? సంస్కృత పదం. ఆ సంస్కృత పదానికి అర్థం ఏంటి? మతం అంటే అభిప్రాయం అని అర్థం. మతం అంటే అభిప్రాయం అని అర్థం. అభిప్రాయానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి? ఒపీనియన్. వాడెవడో తిక్కలంటి కొడుకు వాడు అభిప్రాయాన్ని రిలీజియన్ అని ట్రాన్స్లేట్ చేశాడండి. ఎవడండి వాడు? భగవద్గీత మతం అంటే ఇక్కడ అభిప్రాయం అని అర్థం. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనమైందో, ఎవడి అభిప్రాయం అయితే శాసనం అవుతుందో, ఎవడు మాట్లాడితే ఇందాక చెప్పినట్టు దేశకాల జాత్యాదులకు అతీతమై వయోవర్గలింగ విభేదాలకి తావు లేకుండా ఎప్పుడు నువ్వు విన్నా కూడా అది స్వచ్ఛంగా, స్పష్టంగా, శాశ్వతంగా ఉండిపోతుందో అలాంటి బోధనే భగవద్గీత. అది చేసిన వాడు ఆచార్యుడు. వాడు మామూలు వాడు కాదు, జగద్గురువు. అందుకని కృష్ణ వందే జగద్. ఆయన రిక్వెస్ట్ చేశాడా జగద్గురు అనేసిరా నన్ను అన్నాడా? వాడు అట్లా అనలేదే. ప్రపంచమంతా ఆయనకి ఇచ్చిన పోస్ట్ ఏంటంటే జగద్గురువు. ఇహపరలోకాల్లో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని ఏమంటారు? దాని జ్ఞానం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడాన్ని జ్ఞానం అంటారు. మామూలు సిలబస్లో ఉండే పాఠాలు చెప్పేవాడిని మామూలు గురువు అంటారు. వాటితో పాటు ఇలాంటి పాఠాలు చెప్పేవాడిని మాత్రమే జగద్గురువు అంటారు. మన పాఠాల్లోంచి భగవద్గీత తీసేశారండి. చాలా బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు అన్ని శ్లోకాలు ఉండేవి. వాటి ఉన్నతి చెప్పాలంటే ఈ శ్లోకాల్లో మీరు పైన అర్థం కంటే దాని పరమార్థం చూడాలి. అది గురువు మాత్రమే చెప్పగలరు. దండం దశగుణం భవేత్ అని ఒక అత్యద్భుతమైన శ్లోకం ఉంది. అంటే ఏంటి? దండం కర్ర, దశగుణం భవేత్ 10 రకాలైన గుణాలు కలిగి ఉంది. ఎలాంటి గుణాలు? 10 రకాలుగా 10 మందికి ఉపయోగపడే గుణాలు కలిగి ఉంది. ఏమిటా గుణాలటంటే అని ఒక శ్లోకం చెప్పాడు. విశ్వామిత్రాహి పశ్వాది వారుని అప్సుత కర్దనే అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. అంటే అర్థం ఏంటంటే మనం వాడే కర్ర 10 రకాలుగా మన జీవితానికి ఉపయోగపడే గుణాలను కలిగి ఉందని చెప్తూ ఆ 10 రకాలు ఏమిటో చెప్పాడు. ఏమిటో 10 రకాలు అంటే విశ్వామిత్రాహి పశ్వాది. వి అంటే పక్షులు, వాటిని తోలడానికి ఈ కర్ర ఉపయోగపడుతోందట. అలా శ్వ అంటే కుక్కలు, వాటిని తరమడానికి. అమిత్ర అంటే శత్రువులు, వాళ్ళని పారదోలడానికి. పశ్వాది అంటే పశువులు, వాటిని తోలడానికి. వారుని అప్ అంటే నీటి ప్రవాహం, దాన్ని దాటడానికి. కర్దనే అంటే బురద, అందులో బురదలో నడుస్తున్నప్పుడు కూడా అడుగు సజావుగా పడడానికి కర్ర ఉపయోగిస్తాం. అంధే తమసి వార్ధక్యే. అంధే గుడ్డి వాళ్ళకి ఆసరాకి, తమసి చీకట్లో నడవడానికి, వార్ధక్యే వృద్ధాప్యంలో ఆసరాకి. మొత్తం కలిపి 10. ఇవి చెప్తూ అంతర్లీనమైన అర్థం గురువు ఏమి సందేశం ఇస్తాడో తెలుసా అండి? ఒరే జీవం లేని కట్టే అన్ని రకాలుగా మనకు ఉపయోగిస్తున్నప్పుడు జీవం ఉన్న ఈ కట్టెని ప్రపంచానికి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి నాయన అని చెప్పటం.
నీకెవరు చెప్పాలి? గురువు చెప్పాలి. అట్లా పిచ్చి పిచ్చిగా జనాలకు సమకూరారు కాబట్టి ఆ సమకూరిన వాళ్ళందరికీ ఇండియన్ సైకాలజీ ఏమిటో తెలియక, ఇక్కడున్న వేదాల సారం తెలియక, ఇక్కడ భగవద్గీత మీద కనీస నాలెడ్జ్ కూడా లేక, ఇక్కడ ఏదైనా శ్లోకం ఉందంటే అసలు దాని అర్థం ఏమిటో తెలుసుకుందామనే ఇది లేక, స్వామీజీల దగ్గరికి వెళ్ళేవాడు కూడా అలాగే ఉంటారండి. స్వామీజీలు కూడా మీరు ఇందాక అడిగారు, 2 రకాలైన స్వామీజీలు ఉంటారు. అసలు స్వామీజీలని జనాలు ఎందుకు పోతారంటే మానసిక దౌర్బల్యం చేత, అశాంతి చేత, జ్ఞానం అంటే ఏమిటో తెలియని కన్ఫ్యూజన్లో, సరైన గురువు నిర్దేశకత్వం లేకపోవటం వల్ల స్వామీజీని ఆశ్రయిస్తారు. స్వామీజీలని వాళ్ళతో స్వామీజీలు చాలామంది ఆడేసుకుంటారు. అయితే ఈ స్వామీజీల్లో మళ్ళీ జ్ఞానులు ఉన్నారు. వీళ్ళు దేనికోసం వెళ్ళాలంటే ఇలాంటివి కాదు. నాకు ఇంట్లో మనశ్శాంతి లేకపోతే స్వామి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోవడం కాదు. వాడు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా మధ్యలో టెంపుల్కి వెళ్తున్నాడంటే ఇంట్లో ఏదో తేడా ఉందని అర్థం. అలా వెళ్ళకూడదు. గుడికి నాలెడ్జ్ కోసం వెళ్ళాలి. అక్కడ ఏదో ప్రవచనం జరుగుతుంది, దాని ఏంటి అంతరార్థం తెలుసుకుందాం, ఒకటన్నా ఆచరించడానికి ప్రయత్నిద్దాం. ఆ నాలెడ్జ్ ఎక్వైర్ అనేది ఉందే, దానికోసం వెళితేనే పరమార్థం. కానీ ఆ వెళ్ళిన దానికి టైం పాస్. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు గంటసేపు మాట్లాడారు. అంటే అసలు భలే అద్భుతంగా మాట్లాడతారా అంటాడు. సరే అద్భుతంగా, నేను అద్భుతంగా మాట్లాడాడు ఆయన, ఓకే. ఆయన మాట్లాడిన దాంట్లో నీకు ఏది బాగా నచ్చింది, ఏది నోట్ చేసుకున్నావు అంటే బుర్రగొక్కుంటాం. అంటే ఏది ఒక్కటే ఆయన ప్రపంచానికి చెప్తున్నాడు. నీకు ఒక్కటి కూడా రిజిస్టర్ కాలేదనమాట. ఒక సినిమా లాగా చూసావన్నమాట. 3.5 hours 2.5 hours సినిమా బాహుబలి ఎలా చూసావో కోటేశ్వరరావు గారి ప్రవచనం కూడా అలాగే చూస్తే ఎట్లా? ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ వక్త ఎవడంటే ప్రతి వాక్యం నోట్ చేసుకునేట్టుగా మాట్లాడగలిగేవాడు. ఉత్తమ లిజనర్ ఎవరంటే తనకు నచ్చిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకునేవాడు. అది నాలెడ్జ్ ఎక్కువేరంటే అది. సో అట్లాంటి వాళ్ళతో వీళ్ళు మాట్లాడకుండా, వీళ్ళు అసలు పాపం ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు. తర్వాత ఏంటంటే ఈ భారతదేశంలో ఈ జ్ఞానం ఏమంటారు, మనకి హిందూయిజానికి ఒక రకంగా ఇది హిందూ అంటే హిందూ మతానికి, హిందూయిజానికి సిలబస్ అనంతం. మిగతా వాటిలో కొట్టుకున్నా కూడా ఒకటే పుస్తకం, ఇక్కడ అనంతం. సో హిందువుల ప్రామాణిక గ్రంథం ఏది అంటే భగవద్గీత అని చెప్పకండి దయచేసి. చాలా ఉన్నాయి ఇక్కడ. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, బ్రహ్మసూత్రాలు, ఇంకా మిగతా మనుధర్మ శాస్త్రం అని, ఇట్లాంటి శాస్త్రాలు చాలా. కౌటిల్యులు రాసిన అర్థశాస్త్రం అని, భగవద్గీత, ఈ 3 వీటి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, వీటిని ప్రస్థానత్రయం. ఇది కాక పురాణాలు, ఇది కాక ఇతిహాసాలు, ఇది కాక చరిత్రలు, ఇది కాక ఇంకా సామాన్యులకు వెళ్ళిపోవడం కోసం ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ, నాటకాలు, పౌరాణికాలు, పద్యాలు, శ్లోకాలు, ఎన్నున్నాయండి ఇక్కడ. సో కాబట్టి ఏ ఒక్క స్వామీజీ ఇవన్నీ తెలిసినవాడు కాదు. అందరికీ కొన్ని అంతే. అయితే వీటన్నిటికీ మూలం వేదం. వీళ్ళేంటంటే నింద వేయడానికి, మీరు నాకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పటం, ప్రూవ్ చేసే పని మీదే ఉంటాడే. అసలు యాటిట్యూడే దుర్మార్గం. ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు అని చెప్పే జ్ఞానం మంది. జనరల్గా నేను బయట స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా, పరమాత్ముడు నీకు అఖండమైన శక్తి ఇచ్చేశాడు నాన్న. ప్రపంచంలో పాయింట్ చేస్తే, మార్క్ చేస్తే, ప్లాన్ చేసుకుంటే నువ్వు ఏమైనా కాగలవు. జాతి కన్స్ట్రక్షన్ కోసం నువ్వే ఒబామా కాగలవు, జాతి డిస్ట్రక్షన్ కోసం నువ్వే ఒసామా కాగలవు. నీకున్న శక్తుల్ని పాజిటివ్ వేలో ప్రవేశపెడితే నువ్వు ఒబామా అవుతావు, నెగిటివ్ వేలో ప్రవేశపెడితే వాడు కాన్సన్ట్రేట్ చేశాడు, వాడు దుర్మార్గాన్ని చాలా ప్లాన్ చేశాడు, వాడు ఒసామా అయ్యాడు. అందరూ సమానమే, ప్రతి వాడికి శక్తి ఉంది. ఈ శక్తిని జాతి కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించండి. ఉత్తమ సమాజ నిర్మాణానికి భగవద్గీత కంటే మించిన పునాది కానీ, భగవద్గీత కంటే మించిన అస్త్రం కానీ ఇంకొకటి లేదు. తెలిసిన వాడితో మాట్లాడండి మీరు. ఇంకా జ్ఞానులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అట్లా జాతిని దుర్మార్గం అని ప్రూవ్ చేయడానికి వెళ్ళే వాళ్ళతో వీళ్ళు తలపడరు. వీళ్ళు పాపం వీళ్ళ సంపద ఇది కాపాడడం. సంపద అంటే జ్ఞాన సంపద. దాని తర్వాత తరాల వాళ్ళకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే, పంచిపెట్టే స్వాధ్యాయం అనే మహావిద్యలో ఆ స్టూడెంట్స్ని తయారు చేసుకుంటూ, ఆ పీఠాలు నెలకొల్పుతూ వాళ్ళ సమాజంలోకి పంపిస్తుంటారు. వాళ్ళు ఆ దీంట్లో ఉంటారు. ఇట్లాంటి నాన్సెన్స్ ఎందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇన్ని భక్తి ఛానల్స్ వస్తున్నాయంటే దాని అర్థం నువ్వేమి ఈ దేశం గురించి నువ్వేం తెలుసుకోగలిగావు, రాముడి గురించి నువ్వేం తెలుసుకోగలిగావు? ఇంకా రాముడు ఎందుకు బతికున్నాడు? జీవితం అంతా కష్టాలైనా ఎందుకు నిలబడ్డాడు రాముడు అంటే లోక కళ్యాణం కోసమే. అతను ఎన్ని కష్టాలు ఎదురైనా అదే ధర్మానికి ఆయన తల ఊగ్గాడు కాబట్టి. రామో విగ్రహవాన్ ధర్మ. మనం మంగళసూత్రాలు కట్టుకుంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని చదువుకుంటాం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చదువుతారు. వాళ్ళు లోకం కోసం బతికారు, అందుకని వెళ్ళిపోయిన తర్వాత కూడా బతికారు. అశోకుడు ఇప్పుడు లేడు.
అశోకుడు నాటిన చెట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చెట్లు ఉన్నాయి కూలిపోయినాయో తెలియదు, కానీ ఐడియాలజీ వెళ్ళి బతికిపోయాడు. అది అండర్లైన్ ఏంటంటే, రోడ్డు పక్కన అటు ఇటు వెళ్లే బాటసార్లకి అక్కును చేర్చుకుని విశ్రాంతినిచ్చి తల మీద చేసి, ఎలా నాయనా బాగున్నావా, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయనా అన్నట్టుగా చెట్లు మనని అంత చల్లదనాన్ని ఇచ్చి, ఆక్సిజన్ ఇచ్చి, మన రక్షించి మన అంత ఆనంద పెడతాయి అనే ఐడియాలజీ వల్ల ఆయన బతికిపోయాడు. అంటే లోకం కోసం ఆలోచించిన వాడే బతికిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా తన గురించి ఆలోచించేవాడు వాడు ఇంతకాలం ఉంటాడు. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది, మనం అసలు ముందేంటంటే ఈ దేశంలో వాళ్ళకి ఒక అవేర్నెస్ రావాలి ఈ దేశం పట్ల. వాట్ ఈజ్ వివేకానంద, వాట్ ఈజ్ మహాత్మా గాంధీ, అక్కడి నుంచి ప్రారంభిస్తే ఈ దేశ చరిత్ర, ఎవరెవరు ఏం చేశారు, చాలా ఇంకోటి చూడండి, ఈ దేశం మీద పడి రకరకాలుగా వాళ్ళ స్వార్థం కోసం వ్యాపారాలు చేసుకున్న, దోచుకున్న, సంస్కృతిని నాశనం చేసిన, స్త్రీలను నాశనం చేసిన, ఇక్కడ నికార్సైన వాళ్ళు ఎవరుంటారు, వాళ్ళకి వీళ్ళకి పుట్టిన వాళ్ళు తప్ప, వీళ్ళకి ఓవర్ యాక్షన్ ఎక్కువ. అసలు వాళ్ళు మామూలుగానే ఉంటారు. కన్వర్షన్స్ ఏంటి, యాటిట్యూడే పరమ కిరాతకం, మృగాల యాటిట్యూడ్ అనమాట. అది చాలా దారుణం అది. సో వీళ్ళకి ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ పెరగడం కోసం నేను అసలు మనస్ఫూర్తిగా అర్థిస్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ ఇండియన్ కల్చర్, చాలా ఇవాళ నెట్లో అసలు మా దాకా రాక్కర్లేదండి. మీరు ఏదైనా వ్యక్తిగతంగా ఇన్స్పైర్ అవ్వాలంటే కాసేపు గంట సేపు ఇక్కడ కూర్చోవచ్చు. ఇంటర్నెట్లో ఏది క్లిక్ చేసిన వాట్ ఈజ్ ఇండియా అంటే వాడెవడో పెట్టి వెళ్ళిపోయాడు ఇండియా అని. ఇండియా నాన్ సెన్స్ అది. ఈ దేశానికి ఇంగ్లీష్ పేరు ఏంటండి, భారత్. మోడీ గారు ఆ పని కూడా చేయాలి. ఈ దేశం పేరు మార్చి, ఈ దేశం రూపురేఖలు మార్చేద్దామని కంకణం కట్టుకున్న ఆయనకి ఈ దేశం పేరు కూడా మార్చేయాలి. ఎన్ని మార్చలేదండి. మెడ్రాస్, చెన్నై అని పెట్టారు. ఇప్పుడు బెజవాడ, బెజ్జంవాడ, తర్వాత బెజవాడ, ఇప్పుడు విజయవాడ, మచిలీపట్నం, బందర్ని మచిలీపట్నం, అన్నీ కోల్కత్తా, కలకత్తా, ముంబై, బొంబాయి అన్నీ మార్చేసాం. దేశం పేరు కూడా మార్చేయండి. భారత్ హిందీలో రాస్తున్నారు, ఇంగ్లీష్లో అసలు వద్దు. ఏ ప్రపంచంలో ఏ దేశం పేరుకి అదర్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ లేదు. మన దేశానికి ఏంటండి కర్మ. అమెరికా ఏ దేశంలో అయినా అమెరికానే పిలుస్తారు. అమెరికా, ఓ అమెరికా అని ఏం పిలవరు. ఇక్కడ భారత్కి ఇండియా ఏంటి, అదేం ట్రాన్స్లేషన్, తీసేయండి అది. రెండోది ఏంటంటే వీళ్ళు సెక్యులర్ అనే పదం చాలా గొప్పదండి, చాలా గొప్పది. సెక్యులర్ అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇంత సమాధానం చెప్పాల్సి వచ్చింది. తోలు తీసేస్తారు వేరే దేశాల్లో అయితే, తోలు తీసేస్తారు. తమ దేశం అస్తిత్వాన్ని, జ్ఞాన సంపదని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంప్రదాయాల్ని కాపాడుకోవటంలో ఎక్కడ పొరపాటు జరిగినా, ఎవడు భిన్నంగా ప్రవర్తించడానికి ప్రయత్నించినా తోలు తీసేస్తారు. ఈ దేశంలోనే స్త్రీకి స్త్రీ శత్రువులాగా ఈ దేశంలో ఉన్న హిందువే ఈ దేశానికి శత్రువు. వాడికే తెలియదు అసలు హిందూయిజం అంటే ఏంటో. వాళ్లే పొలిటీషియన్స్ దుర్మార్గంగా. అత్యంత దుర్మార్గం ఏమిటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు దేశం గురించి మొత్తం అన్ని సెక్టార్స్లో మోడీ లాంటి వాడు ఉండాలి. అన్ని సెక్టార్స్లో మోడీ లాంటి వాడు ఉండాలి. మొత్తం ఈ దేశం గురించి తెలుసుకున్న తర్వాత పదవిలోకి రావాలి. ఏం చేయాలో మొత్తం తెలుసుకున్న తర్వాత పదవిలోకి రావాలి. ఏం చేయకూడదో మొత్తం తెలుసుకున్న తర్వాత పదవిలోకి రావాలి. ఏం చేస్తే శాశ్వతత్వం ఉంటుందో తెలుసుకున్న తర్వాతే పదవిలోకి రావాలి. ఇందాక చెప్పినట్టు వాడు పార్లమెంట్లో వాడు గురకపెట్టి నిద్రపోతుంటాడు, వాడు జోకులు వేస్తాడు. ఈ దేశం గురించి తెలియదు. ఈ దేశంలో హిందూ టెర్రరిజం చాలా ఎక్కువ ఉందని ఇష్టం అయినట్టు మాట్లాడతాడు. టెర్రరిజం ఏంటది? నీ దేశం అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో సీరియస్గా బిహేవ్ చేస్తే టెర్రరిజం అది. ఒకడిని కూర్చోబెట్టి వాడు తాజ్మహల్ హోటల్ని సర్వనాశనం చేశాడు. ఒకడు బక్క పీచుగాడు, కసబ్ అనేవాడు బక్క పీచు పొట్టివాడు. ఒకడు భారతదేశం వచ్చి ఒక హోటల్ని ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం, వాడున్న కాలంలో నేనున్న కాలంలో ఇది చేశానని వాడి చరిత్రలో మిగిలిపోవడం కోసం. ఏమిటది? అది చేయడమా? వాడిని ఉరేసే లోపల వాడి మీద ఒక 40-50 కోట్లు ఖర్చు పెట్టామండి. హ్యాపీగా ఈ దేశం 40-50 కోట్లు తగలేసేసింది. వాడిని ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు ప్రూవ్ అయితే వేసేసాయిక. వేరే దేశాలు అలాగే చేస్తారు. అభివృద్ధి చెందిన దేశాల ప్రధానమైన లక్షణం ఏమిటంటే శిక్ష కఠినంగా ఉంటుంది పైనుంచి కింద వరకు. జార్జ్ బుష్ పిల్లలు తాగి, వాళ్ళకి మైనారిటీ తీరకుండా తాగి డ్రైవ్ చేస్తున్నందుకు ఇమీడియట్గా పోలీసులు పట్టుకుంటే దేనికి చేశావంటే నేను ఎవరో తెలుసాను. ఎవడు నువ్వు అని. బుషా తొక్క ప్రతివాడు ఈ మాట మాట్లాడాడు. బుష్ అంటా ఉండి మళ్ళీ బుష్ పేరు తీసుకొస్తావు, ఏసేంట్రా వీళ్ళు అన్నారు. వాళ్ళు లోపల పెట్టి ఉతికేసి తోలు తీశారు, ఫైన్ కట్టారు. కట్టిన తర్వాత ఆయన ఫోన్ ఎందుకైనా మంచిదని వాళ్ళు ఫోన్ చేశారు. ఆయన వచ్చాడు, వీళ్ళు నా పిల్లలే అని. నా పిల్లలే కానీ వాడు శిక్షార్హులు. అది దేశం. అసలు ఈ దేశంలో అలా జరుగుతుందా? ఒక కార్పొరేట్ పిల్లాడు ఏదైనా వెధవ పని చేస్తే, మీరు రీసెంట్గా జూబ్లీ హిల్స్లో జరిగింది అది. ఒక అమ్మాయిని ఒక తెల్లారుసాము 4:30కి తల్లిదండ్రులు కూడా అలా అయిపోయారు. పబ్లిక్ పిల్లల్ని పంపించడం ఏంటి?
బర్త్డే పార్టీలు పంపించడం ఏంటి, అర్ధరాత్రులు పంపించడం ఏంటి? ఉదయం సైకాలజీ ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిన తర్వాత సైకాలజీ ఒక రకంగా ఉంటుంది, అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత సైకాలజీ ఇంకో రకంగా ఉంటుంది. ఆడపిల్లని ఆ టైంలో మీరు పార్టీలకు పంపిస్తారా? సెన్స్ ఉందా మీకు? ఎవరికి ఏమైంది, ఆ డ్రైవ్ చేసుకుంటూ మొత్తం మీద తెల్లారుజాము 4 గంటలకి ఆ పిల్ల చచ్చిపోయి కనిపించింది. 5:30కి పోలీసులు ఒక స్టేట్మెంట్, ఇదేదో పొరపాటున అక్కడ గుద్దేసి చచ్చిపోయింది. ఇంకో స్టేట్మెంట్, వాడు రేప్ చేసి చంపేశాడని. మొత్తం మీద అందులో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్యామిలీని మాఫీ చేసేసి నెక్స్ట్ డే అసలు ప్రెస్లో ఎక్కడా లేకుండా అది మాఫీ అయిపోయింది. ఎలా చచ్చిపోయిందో ప్రపంచానికి తెలియదు, తల్లిదండ్రులకు తెలుసు. అదండి ఈ దేశం పొలిటీషియన్స్ వీళ్ళండి. అలా కదా ఇవన్నీ. అంత దేని గురించి మాట్లాడుకుని తీగలాగితే డొంకంతా కదిలిందని మీరు భగవద్గీత గురించి మాట్లాడితే భగవద్గీత జీవితం గురించి చెప్తుంది. అలాంటప్పుడు వీళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. పోలీస్ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ అండి ఇది. ఎక్కడుంది వాళ్ళ పాపం, వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు చేయలేని స్థితిలో వాళ్ళ నెత్తి మీద పొలిటీషియన్స్ జులుం అలా ఉంది. వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇంకేం ధర్మం ఏముంది? వాళ్ళ చేతిలో అసలు ధర్మమే లేదు. ఎవడేదనుకుంటే అదే. మీరు చెప్తే ఆయన వింటారు. నన్ను ఒకసారి పలానా డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళరా అని అడిగాడు. ఆ డైరెక్టర్ అప్పుడు చాలా కుటుంబ కథా చిత్రాలు తీసే చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన దగ్గర తీసుకెళ్ళి ఈయన దగ్గర అన్నమయ్య అనే ఒక అద్భుతమైన స్టోరీ ఉంది, మీరు వింటే బాగుంటుంది అంటే ఆయన అన్నమయ్య మనం ఎడ్డు అంటే తెడ్డు అంటాడు. వాడు రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఇంటికి తీసుకొస్తాడు. నాకు మనశ్శాంతి లేకుండా అయింది. ఏది చెప్పినా విండు. వాళ్ళ అమ్మని కూడా గౌరవించడు. ఎప్పుడో వస్తాడు. ఏంటి వాడు? ఇద్దరు మనకు పుట్టిన వాళ్ళే. రింగరింగా కమర్షియల్ పాట కాదు నా దృష్టిలో. భం భం భోలే శంఖం మోగెలే తద్దినక దిందరువై సందడి రేగని. ఆ పాట చిరంజీవి గారి పాట. జనాలు ఎంత ఎంజాయ్ చేశారని. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. అవి కమర్షియల్ పాటలు.